రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గపోరు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. జగిత్యాలలో పాత కాంగ్రెస్ వర్సెస్ వలస నేతల మధ్య వార్ నడుస్తోంది. కోఆప్షన్ వ్యవహారంలో ఎమ్మెల్యే సంజయ్, మంత్రి అట్లూరి మధ్య విభేదాలు తలెత్తాయి. సీఎం రేవంత్ రెడ్డితో జగిత్యాల పాత కాంగ్రెస్ నాయకులు భేటీ అయ్యారు. ఎమ్మెల్యే సంజయ్ పై సీఎం కు నాయకులు ఫిర్యాదు చేశారు. భేటీ అనంతరం నేనే కష్టకాలంలో ఉన్నా, మీరే కాపాడాలంటూ జగిత్యాల కాంగ్రెస్ నేతలతో రేవంత్ మొరపెట్టుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సందీప్, చెప్పండి. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గపోరు మరోసారి తీవ్ర స్థాయికి చేరింది. ఇక జగిత్యాల జిల్లాలో పాత కాంగ్రెస్ వర్సెస్ వలస నేతల మధ్య వార్ నడుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సందీప్? జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి జగిత్యాలలో 4 కోఆప్షన్ మెంబర్స్ రావాల్సి ఉంది. అందులో అబ్దుల్ లక్ష్మణ్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. జగిత్యాల జిల్లాకు ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన నిన్న నా తరపున ఒక సీట్ కావాలని ఆయన కోరడం జరిగింది. అయితే దానికి సంజయ్ లైట్ తీసుకోవటం మనకు తెలిసింది. ఈ క్రమంలో పాత కాంగ్రెస్ అంటే గత 30 ఏళ్లుగా పనిచేసినటువంటి సీనియర్ నాయకులను తీసుకొని సంజయ్ ఇటు అడ్లూరి లక్ష్మణ వర్గం మొత్తం కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. నిన్న 7:30 ప్రాంతంలో వెళ్ళినటువంటి సందర్భంలో నేను కష్టకాలంలో ఉన్నా, నేనేం చేయాలి అనేటువంటి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి చేసినట్టు అక్కడ ఉన్నటువంటి మన కొద్దిమంది ద్వారా తెలిసింది. అలాగే నేనే పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించి అలాగే ప్రభుత్వం నుంచి ఒక్క పైసా రూపాయి ఎక్కడ కూడా పిలిచేటువంటి సమస్య లేదు, ఒక్క రూపాయి కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. ఈ సందర్భంలో నేనేం చేయాలి అంటూ వీళ్ళందరితో మొరబెట్టుకున్నారు. అయితే సీఎం కేసీఆర్ గారు సభ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ఆసక్తికర వ్యాఖ్యలు అయితే మాట్లాడారు. ఈ క్రమంలో ఇంకొక మాట మాట్లాడుతూ తాను కేసీఆర్ వచ్చినటువంటి సభ తర్వాత అంతే మందిని కూడా మోటివేట్ చేసేటువంటి బాధ్యత మీరే తీసుకోవాలంటూ కూడా రేవంత్ రెడ్డి ఈ సీనియర్ నాయకులతో వ్యాఖ్యానించడం మనకు తెలుస్తోంది. మొత్తానికైతే అంటే కేసీఆర్ గారు బయటకు వచ్చేటువంటి సందర్భంలో మాట్లాడేటువంటి సందర్భంలో ఒక రేవంత్ రెడ్డి సీఎం గా ఆయన అలజడి అయితే మనకైతే ఏర్పడుతుంది. మొత్తానికి ఒక కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు కూడా అంటే ఎక్కడ చూసినా కూడా ఏ వ్యక్తిని కదిలించినా కూడా తాము కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదనేటువంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి గారు యాక్టివ్ కావడము, అలాగే ఇటు మిగతా నాయకులు కూడా పూర్తి స్థాయిలో జగిత్యాల కాదు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా సీఎం వ్యాఖ్యలు ఒకటి, తాను పూర్తిగా నేనే కష్టకాలంలో ఉన్నటువంటి వ్యాఖ్య ఆయన నోటు నుంచి వచ్చేటువంటి సందర్భం కనిపించింది. రైట్, థ్యాంక్ యూ సందీప్.